తారక్ ఫ్యాన్స్ లో రోజు రోజుకి అంచనాలు పెంచేస్తున్న జైలవకుశకి సంబంధించిన ఓ హాట్ న్యూస్ ఇప్పుడు ఫిలిం నగర్ లో షికార్లు కొడుతోంది. జైలవకుశ స్టోరీ ఇదే అంటూ వార్తలు వస్తున్నాయి. ఇంతకీ ఫిలిం సర్కిల్స్ చెబుతున్న ప్రకారం జైలవకుశ కథ ఏంటంటే, ఇద్దరు కవల సోదరులు, వారిని చంపేందుకు తిరిగే ఓ అన్న. ఈ ముగ్గురికి ఒకే తండ్రి, కానీ ఇద్దరు తల్లులు. ఇందులో మొదటి భార్యకు పుట్టినవాడే జై, రెండో భార్యకు పుట్టినవారు జైలవకుశ. అయితే తండ్రి వల్లే తన తల్లి చనిపోయిందని, ఎలాగైనా తండ్రిని అతడి కుటుంబాన్ని నాశనం చెయ్యాలని జై అనుకుంటూ ఉంటాడు. అలానే చిన్నప్పుడే తండ్రి తనని వదిలి వెళ్లిపోవడంతో జై చెడు సావాసాలతో పెద్ద గ్యాంగ్స్టర్ గా మారిపోతాడు. మరోవైపు తండ్రితోనే ఉంటూ జైలవకుశ డ్రామా ఆర్టిస్టులుగా జీవిస్తుంటారు. ఇక డ్రామాలు వేసే తమ్ముళ్ళకి, రౌడీయిజం చేసే అన్నయ్యకి మధ్య నడిచే ఓ కామెడీ యాక్షన్ ఎంటర్టైనర్ గా జైలవకుశని తీర్చిదిద్దేందుకు చిత్ర బృందం ప్రయత్నిస్తోందని సమాచారం. ఇక ఈ సినిమాలో ఎన్టీఆర్ త్రిపాత్ర అభినయం ప్రేక్షకుల్ని ఆకట్టుకుంటుందని చిత్ర బృందం చెప్తోంది. అలానే పోసాని కృష్ణమురళి ఈ సినిమాలో కీలక పాత్ర పోషిస్తున్నాడు. దాదాపు సినిమా మొత్తం పోసాని పాత్ర చుట్టూనే తిరుగుతుందని తెలిసిందే. మరి ఈ కథ అభిమానుల్ని, అంచనాల్ని ఏ రీతిన చేరుకుంటుందో చూడాలి. Please subscribe. Hi, it's me Purna. Please subscribe.